నాన్సీ మామా నీ ప్రేమం కథ మొదలు పెట్టకు. ముహూర్తం టైం దగ్గర పడింది. షార్ప్ గా వెళ్ళి థ్యాంక్స్ చెప్పురా. యాక్సిడెంట్ అయిందని చెప్పావు, నీకేం కాలేదుగా? లేదు. థ్యాంక్స్ నాన్సీ, నువ్వు గాని హెల్ప్ చేయకపోతే నేను. కుమార్, నిద్రమోహన్లో నువ్వు స్మార్ట్ గానే ఉంటావు, కానీ పెళ్లికి ఇలా వెళ్ళిపోకు. ఇక్కడికి దగ్గరలో ఒక సలూన్ ఉంది, అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఫేషియల్ అయినా చేయించుకో. ఇప్పుడు ఐ లవ్ యూ నాన్సీ. వాట్? ఐ లవ్ యూ సో మచ్ నాన్సీ. బాలాజీ చెల్లమ్మా పిలిచావా? ఓసారి ఇలా రా. మీలో పర్సనల్ లక్ష ఉంటాయి మధ్యన. రా. ప్రైజ్ ది లార్డ్ నాన్సీ. ఇప్పుడు టైం ఎంత? 6:37 AM. ముహూర్తం ఎప్పుడు? 9:30 AM. ఆ తర్వాత శోభనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చని పంతులు చెప్పాడు. డోర్ మీరా? లేదు నాన్సీ, నీకు తెలీదు. నేను పెళ్లి తీసుకుపోయే అమ్మాయికి నాకంటే తన కారే ముఖ్యమైపోయింది. ఈ లోకంలో తలాంటి సెల్ఫిష్ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు నాన్సీ. నాకు తను అసలు నచ్చలేదు నాన్సీ. నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయబోతున్నాను. బాలాజీ, నైట్ పార్టీ పూర్తయ్యేసరికి లేట్ అయింది. స్మెల్ వస్తుందా చెల్లమ్మా? నేనేమీ మత్తులో లేను, క్లియర్ గానే ఉన్నాను. మీ నాన్నకి సారీ చెప్తాను నాన్సీ. మా మొత్తం ఫ్యామిలీని క్రిస్టియన్ గా మారమని చెప్తాను. ఇదిగో వీడు కూడా మారమంటాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నాన్సీ. నాకు ఆ ప్రియా వద్దు నాన్సీ. బాలాజీ, నాకు వీడిలా నాన్ సెన్స్ మాట్లాడడం, లోకల్ గా బిహేవ్ చేయడం తెలీదు. నాకొచ్చే కోపానికి కొట్టాలనిపిస్తోంది, కానీ నా చేతికేగా నొప్పి. నాకు తెలుసు నాన్సీ. దయచేసి వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో. రే మామా, అనవసరంగా తన రెచ్చగొట్టి చంపదెబ్బ తినడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ రా. ఆగరా, తనని పెళ్లి చేసుకుని జీవితం పాడు చేసుకోవడం కంటే నాకు ఇన్సెట్ బెటర్ రా. సరే ప్రొసీడ్ అయిపో. నాన్సీ చెప్పు నాన్సీ, నేను చెప్పేది విను నాన్సీ. నేనేం please. చెప్పదలుచుకున్నానంటే నాన్సీ నాన్సీ నాన్సీ. కుమార్, నేనిప్పుడే ప్రార్థన చేసొస్తున్నాను. నీ లైఫ్ లో ఇకంతా మంచి జరుగుతుంది. నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా? అవును నాన్సీ. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే నాన్సీ, నేను వెళ్తాను. రేమా తారా. కానీ ఒక్క విషయం, ఆ ప్రియత నేను జీవించలేనని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే నన్ను చేసుకుంటావా? హే, నేనేమైనా స్టెప్నీనా ఆప్షన్ లో ఉంచుకోవడానికి? రే బాలాజీ, ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. తీసుకెళ్తాను నాన్సీ. రే మామా, రే మామ వద్దురా. నాన్సీ, ప్లీజ్ నాన్సీ, అర్థం చేసుకో. రే, వద్దురా మామ. రే, ఆగరా, నాన్సీ, అర్థం చేసుకో నాన్సీ. నాన్సీ, ప్లీజ్. నాన్సీ, నాన్సీ, నాన్సీ. తమ కాబోయే భార్య ఐశ్వర్యరాయ్లా ఉండాలని అందరూ ఆశపడతారు, కానీ సమ్ టైమ్స్ కల్పన రాయ్ లాంటిది దొరకట్లా. అలాగేరా, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఏంటి మామ, నా సొంత కన్నీలో మూడో వ్యక్తి టచ్ చేసేలా చేశాడు. నీకు ప్రియాకి పెళ్లి జరిగితే అది నీ సొంతగా, పెళ్లి జరగకపోతే డామ్ ఇట్. రే మామా, జస్ట్ కిడింగ్ రా, జోకింగ్. డార్లింగ్ యు గో, జస్ట్ కమ్. ఓకే జియర్. సార్, మేడంతో డాన్స్ కంటిన్యూ చేయండి సార్, భలే పెర్ఫార్మెన్స్. సార్, పాండిచేరిలో ఉంటే రెండు బెనిఫిట్ సార్. ఒకటి ఎంతైనా మందు కొట్టచ్చు, రెండోది ఫ్రెంచ్ ఫిగర్ పెళ్లి చేసుకుని సెట్ అయిపోవచ్చు. క్యాష్ ఏదిరా? సార్, మీరు అడిగినట్టే 3 లక్షల రూపాయలు రెడీ చేశాను సార్. థ్యాంక్ యూ సార్, మా మీద అనుమానంతో అసభ్యంగా డబ్బులు ఎక్కటకండి సార్. సార్, 3500 రూపీస్ తక్కువగా ఉన్నాయి సార్. ఈ అమౌంట్ రెడీ చేసేలోపు మా ఇద్దరు తల ప్రాణం తోకొచ్చింది సార్. సార్, చిన్న అమౌంటే కాదు సార్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. అలా అడ్జస్ట్ అవ్వకండి సార్. వీడి పెళ్ళైన తర్వాత నా పెళ్ళే. బ్యాచిలర్స్ పార్టీకి పాండిచేరికి వస్తాను సార్. లిక్కర్ తో మీ దగ్గర ఇరుక్కుంటాను సార్, అప్పుడు ఎక్స్ట్రా తీసుకోండి. నీ మొహం చూస్తే నీకు పెళ్లి యోగం లేనట్టుంది. ఆ రిస్క్ అంతా నేను తీసుకోలేను. ఇదిగో తాళం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డిక్కీ తెరిచి ఒక బాటిల్ వాడ్కా ఇచ్చి వెళ్ళు. ఏంటి? హాయ్ డార్లింగ్, ఎస్ హలో రీటా. ఎవడ్రా వీడు? రే, ఏంట్రా ఫీలింగ్స్? రే, నేను లవ్ లో గెలిచి జీవితంలో గెలవలేనారా? చూసుకొని రారా రే. లేదురా, కంగారు పడకమ్మా. వచ్చేస్తాడమ్మా, వెయిట్ చేద్దాం. ప్రియా, వచ్చేసాక ప్రియా, ఏం చేస్తున్నావు? థ్యాంక్ గాడ్. యాక్సిడెంట్ అనగానే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఇంకా నయం, నా కార్కి ఏం కాలేదు. అవును,
మొత్తం ఎంత ఖర్చు అయింది? ఖర్చు 3 లక్షలైంది. అది కూడా నా ఫ్రెండ్సే ఇచ్చారు. అది కాదు కుమార్, కార్ సర్వీస్ కి ఎంత ఖర్చు అయింది అని అడుగుతున్నాను. 3500 అయింది. దానికి బిల్ తీసుకున్నావా? నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి వచ్చి కదా. తొందరలో తీసుకోవడం మర్చిపోయాను. ఇకపై సర్వీస్ చేయించేటప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి కుమార్, అర్థమైందా? మ్మ్. నా కోసం మేకప్ రూమ్ లో అందరూ వెయిటింగ్, నేను వెళ్తున్నాను. కుమార్, నీకు దెబ్బలేం తగలేదు కదా? ఆర్ యు ఓకే? నాకేంటి, చూడ్డానికి బానే ఉన్నానుగా. ఇట్స్ ఎ లెసన్ ఫర్ యు. ఇకపై ఏ విషయాల్లోనూ కూడా కంగారు పడకూడదు, సరేనా? ఓకే. అయితే వెంటనే 10 నెలల్లో పిల్లల్ని కనకూడదా? అందరూ మన కోసం వెయిటింగ్, పదా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం కుమార్, మణి అంకుల్. మణి అంకుల్ ఎవరు? మణి అంకుల్. హాయ్. మణిమోహన, రేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఆయన నీకెలా తెలుసు? చెప్పు. మణి అంకుల్ నాకు ఎలా తెలుసు అంటావా? చెప్పు. హలో, హీఈస్ మిస్టర్ మణిమోహన్. తన నా ఫాదర్ కి కజిన్ బ్రదర్. ఆయనలా సిన్సియర్ గా డెడికేటెడ్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ దేశంలో ఎక్కడా ఉండరు తెలుసా? సచ్ ఎ జమ్ ఆఫ్ ఎ పర్సన్ కుమార్. ఆయనే నా రోల్ మోడల్, గాడ్ ఫాదర్ అన్ని. నాకు ఆయనంటే చాలా ఇష్టం. రా, నేను ఇంట్రడ్యూస్. వద్దు ప్రియా, ఫస్ట్ నైట్ అయ్యాక ఇంట్రడ్యూస్ చేద్దులే ప్రియా. ఫస్ట్ నైట్ కి దీనికి సంబంధం ఏంటి? రా. వీరు పెళ్లి కొడుకు తాతగారు బాగున్నారా? వద్దు ప్రియా, నాకు కడుపులో కొంచెం గడబిడ. నేను ఒక 2 నిమిషాలు వచ్చేస్తానే. ఒక హాయ్ చెప్పి వెళ్ళు కుమార్. వద్దు ప్రియా, ప్రియా ప్లీజ్ ఆగు. ప్రియా ప్రియా, నేను హాయ్ చెప్పినప్పుడు నాకు హాయ్ వచ్చేస్తే డిస్కస్టింగ్. గో. బతికండ్రా దేవుడా. ఏం చేస్తున్నావు? హాయ్ హాయ్ ప్రియా. హాయ్ అంకుల్, ఎలా 1 మినిట్, ఉన్నారు? ఇప్పుడే అంకుల్, కుమార్, నా దిష్టి తగిలేలా ఉందిరా? అచ్చం మీ తాతలాగే ఉన్నావు. రే, 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 ఎక్కడికి వెళ్తున్నావురా? ఊరి నాయనో, ఓయ్. ఏయ్, ఊరి నాయనో వచ్చేసాడే. సార్ 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 సార్, ఏంటి సార్ బాత్రూమ్ లో చూస్తున్నారు? మీరు తమిళనాడు పోలీసు, మీకు ఏ అడ్డు ఉండదు. మీరు ప్రియా బంధువు, మీరు మా పెళ్లికి వస్తారని నేను అసలు ఊహించలేదు సార్. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను సార్. దయచేసి కాలో సరిదిచ్చిన విషయం మాత్రం ప్రియాకి చెప్పకండి సార్. కార్ యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయిందని నేను ప్రియాకి అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను సార్. ఈ విషయం తనకు తెలిసిందంటే FM లో ట్రాఫిక్ అప్డేట్ చేసినట్టు రోజు నన్ను తిప్పి పొడుస్తూ టార్చర్ చేస్తుంది సార్.